But the fact is, we don't have the numbers to win an election in the local body here. So we have decided to abstain and boycott the election. So therefore, we will not be taking part in the process of the election because we cannot vote either for BJP or MIM. So we have decided to abstain. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని బీఆర్ఎస్ నిర్ణయించుకుంది. ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ప్రకటించారు. గీత దాటితే వేటు తప్పదని సొంత పార్టీ నేతలకి కేటీఆర్ హెచ్చరించారు. ఓటింగ్కి దూరంగా ఉండాలని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకి, కార్పొరేటర్లకి కేటీఆర్ హుకుం జారీ చేశారు. ఈ నెల 24వ తేదీన హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఓటింగ్ జరగబోతుంది. పార్టీ నేతలకి విప్ జారీ చేస్తామని కేటీఆర్ హెచ్చరించారు. విప్ ధిక్కరిస్తే పార్టీ నుంచి బహిష్కరణ తప్పదని కేటీఆర్ మందలించారు. బీజేపీ, ఎంఐఎం ఈ రెండు వద్దు, ఇరు పార్టీలకి సమదూరం పాటించాలని కేటీఆర్ ఆదేశించారు. 24వ తేదీన ఓటింగ్కి అందరూ దూరంగా ఉండాలని కేటీఆర్ స్పష్టం చేశారు. శనివారం తెలంగాణ భవన్లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ఖైరతాబాద్, శేరిలింగంపల్లి, రాజేంద్ర నగర్, చేవెళ్లకి త్వరలో ఉప ఎన్నికలు ఖాయమని అన్నారు. బీఆర్ఎస్ 25 ఏళ్ల పండగ తెలంగాణ ప్రజల ఇంటి పండగ అని తెలిపారు. ఎన్టీఆర్, టీడీపీ తర్వాత 25 ఏళ్ల పాటు పార్టీని నడిపింది కేసీఆర్ మాత్రమేనని ఉద్ఘాటించారు. టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల్ని ఎదుర్కొని కేసీఆర్ పార్టీ పెట్టారని మాజీ మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు.